మే కమ్ ఇన్? ఎస్, కమ్ ఇన్. ఈ డాక్యుమెంట్స్లో మిస్టేక్ ఉంది. ఇందులో మిస్టేక్ ఏముంది? మనం ఆ డాక్యుమెంట్ పేపర్స్కి 50,000 ఇచ్చాం, కానీ అకౌంట్లో 5 లక్షలని రాసుంది. ఏంటి ఏదో కన్ఫ్యూషన్లో ఉన్నారు? దానికి ఒక డౌట్. పోయిన నెల మన అకౌంట్స్ గురించి నేను లిస్ట్ తీసిచ్చానే. మనం 5 లక్షలు ఇంతవరకు ఎవరికి లోన్ ఇచ్చిందే లేదు. ఇవ్వని క్యాష్ గురించి మనం ఎందుకు మాట్లాడాలి? కానీ అకౌంట్ నుంచి 5 లక్షలు ఇచ్చినట్టుగా ఉంది. చూడండి, నాకు తెలియకుండా ఇక్కడ 1 రూపాయి కూడా ఎవరికి లోన్ ఇవ్వరు. డాక్యుమెంట్స్ పెట్టే 5 లక్షలు లోన్ తీసుకున్నారు. ఈ ఆఫీస్ ని మొత్తం చూసుకునేది నేనే. చట్ట విరుద్ధంగా ఇక్కడ ఏ విషయాలు జరగవు. అంత డబ్బు ఇచ్చినట్టు నాకు గుర్తులేదు. వాళ్ళు ముందుసారి వచ్చినప్పుడు 50,000 ఇచ్చాం, మిగతాది మీరు లీవ్ వేసినప్పుడు ఇచ్చాం. ఆ తర్వాత చెప్పడం మర్చిపోయాను. మీరు ఇప్పుడే కదా అంతా నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ మన దగ్గర జాగ్రత్తగా ఉన్నాయి. దీంట్లో సందేహించడానికి ఏముంది? దీంట్లో ఏం మిస్టేక్ లేదు, మీరు వెళ్ళండి. మేడం, ఫైల్ ఇది ఇక్కడే ఉండనివ్వు. ఆవిడ ఒకటిగా ఎంక్వైరీ చేయటం స్టార్ట్ చేశారు. ఇది మామూలు ఎంక్వైరీ కాదు. ఇది ఆవిడకే తవ్వుకుంటున్న గొయ్య. ఏవైందక్క? తలనొప్పిగా ఉందా? అరే ఏం లేదులే. ఒక టీ తీసుకురమ్మంటారా? నాకొద్దులే మురుగన్. తలకు రాసుకోవటానికి జెండో బాంబు ఏమన్నా? నాకు తలనొప్పి ఏం లేదు, ఊరికినే కూర్చొనున్నాను. ఎప్పుడు కంప్యూటర్ చూస్తూనే ఉంటారు కదా, అందుకే ఒక టీ తాగితే సరైపోతుంది. నాకొద్దు నాన్నా. ఈ ఆఫీస్లో నన్ను అందరూ చెడ్డవాడుగానే చూస్తున్నారు. మీరు మాత్రమే నా మీద ప్రేమని చూపిస్తున్నారు. అందుకే మీరు టైర్డ్గా ఉన్నారని అడిగాను. ఇక్కడ నా మీద ప్రేమ చూపించే మనిషి ఉన్నాడుగా, నాకంతే చాలు. నాకేమైనా కావాలంటే నేనే పిలుస్తాను. ఆ మురుగన్, ఒక్క నిమిషం. ఒక్క విషయం నిన్ను అడగనా? ఏంటిది? కొద్ది రోజుల క్రితం మీరొక చోటు డాక్యుమెంట్స్ ఇక్కడ పెట్టారు కదా, ఎంత అమౌంట్కి తాకట్టు పెట్టారు? అది దాని గురించి నాకు తెలీదు. సారే తాకట్టు పెట్టారు. ఏసారు? షాజీ మావయ్య. మీరు 5 లక్షల లోన్ తీసుకున్నది? 5 లక్షలే మేము అడిగాం, కానీ ఏదేదో సర్టిఫికేట్లు తీసుకొచ్చి ఇవ్వమని చెప్పారు. ముందు 50,000 ఇచ్చారు. బ్యాలెన్స్ మీరు తీసుకున్నారా ఏంటి? అలా తీసుకొని ఉంటే నాకు చెప్పుంటారే. నువ్వు ఒకసారి ఆయన అడిగి చూడు. ఆయన ఇప్పుడు కోయంబత్తూరుకు వెళ్ళిపోయారు. ఇంకా ఫోన్ చేసినా దొరకరు. సరే, వెళ్ళొస్తానుకా. నాకు తెలియకుండా ఆయన డబ్బు తీసుకొని పారిపోయారా ఏంటి? ఏదో ఒక రోజు వస్తారు, అప్పుడు అడుగుదాం. రే సుమేష్, నువ్వు ఒక 500 ఇవ్వరా, నేను వెళ్ళి ఇంకొన్ని టచింగ్స్ తీసుకొస్తాను. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇదిగో ఇంతే ఉంది, దీన్ని వేనన్న ఫినిష్ చేస్తాడు. మరైతే అరవకన్నయ్యా, నువ్వు తాగించాలు. అదే విషయం. మీరిద్దరు ఒకటైపోయి నేను ఒంటరిగా ఉండిపోయాను. నువ్వు ఒంటరిగా ఉన్నావని ఎవరు చెప్పారు? మన ముగ్గురు ఎప్పుడు ఒకటే. ఇదిగో ఇప్పుడు సంతోషమా? నువ్వేరా నా గుండు వదులు. ఈరోజు మన ఇద్దరు కలిసి ఫినిష్ చేద్దాం. నాకు చాలరా, కొంచెం కూడా వద్దు. ఇది నువ్వు రూమ్ కి తీసుకువెళ్ళు. అయ్యో, ఫుల్ బాటిల్ నాకేనా? అరే బండరా, నువ్వేనా నా బంగారం? నేను నీతో స్ట్రాంగ్ గా నిలబడతాను. మరి నాతో? నీతో కూడా రా.
నిజం చెప్పాలంటే నేను వీడితోనే ఉంటాను, కానీ మనసుతో అయితే నీతోనే ఉంటాను. ఓకే కదా? అంతా ఓకేనే, నువ్వు వెళ్ళన్నయ్య. నేను వేణయ్యతో కొన్ని విషయాలు మాట్లాడాలి, నువ్వు వెళ్ళు. ఓకే రే వేణు, నీతో మాత్రమే కాదురా, నీ కొడుకు విను ఉన్నాడే, వాడితో కూడా ఉంటాను. వాడితో కూడా కలిసి తాగి ఆ తర్వాతేరా ఈ కాంట్రాక్టర్ సతీష్ చచ్చిపోతాడు. ఓకే, మనం కలిసి కూర్చొని తాగి ఎన్ని రోజులైందో కదరా, కూడా కలిసి తాగుదాం. వద్దని చెప్తున్నాగా, నువ్వు దీన్ని లోపల తీసుకెళ్లి ఫుడ్ తో పాటు తాగేసి వెళ్ళు. అయితే ఓకే, గుడ్ నైట్. అరే నా బంగారు గుండు, వెళ్ళన్నయ్యా, వెళ్ళు. అదేలా రేయ్, నువ్వేదో చెప్పాలనుకున్నావుగా, చెప్పు. నేను చెప్పబోయేది బాలా వదిన విషయం. నేను నా కళ్ళారా చూసిన విషయం, నువ్వు కూడా తెలుసుకోవాలి. రాధాకృష్ణ అనే ఒక కోటీశ్వరుడైన బిజినెస్ మ్యాన్తో బాలా వదినకు కనెక్షన్ ఉంది. ఆయన భార్య కూడా ఈ కనెక్షన్ గురించి తెలుసు. చెన్నైలోని ఒక హోటల్ రూమ్లో వాళ్ళు ఒకటిగా కలిసి ఉండడం కళ్ళారా చూశాను. బాలా వదిన నిన్ను ప్రతి నిమిషం మోసం చేస్తూనే ఉంది. నిన్ను మోసం చేసిన బాలా వదిన్ని కొంచెం కొంచెంగా అంతం చేయాలన్నా. బాలా, బాలా, రావే బాలా. ఎవరనుకుని నువ్వు తలుపు తెరిచావే? ఇలా రాత్రిపూట వచ్చి తలుపు కొట్టే ప్రేమికులు నీకు ఎవరున్నారే? అలా ఎవరినో పట్టుకోవడం కోసమే ఇలా రాత్రిపూట తిరిగొచ్చారా? అవునే, కానీ వచ్చింది నేనే అని నువ్వు అనుకోలేదు కదా. సడన్ గా నన్ను చూసగానే వచ్చిన భయం నీ మొహంలో చూశాను. చెప్పే, ఎవరి కోసం ఎదురు చూస్తూ నువ్వు తలుపు తెరిచావు? ఎంత నిద్దట్లోనైనా మీ శబ్దం నాకు తెలుసు. నన్ను అంతగా నమ్మించుకో, ఓకేనా? తలుపు కొట్టగానే తెరిచావంటే ఈ కొట్టడం తెరవడం అంతా ఇక్కడ మామూలే అన్నమాట. తెరిచే స్టైల్ చూస్తానే తెలుస్తావు నువ్వు టాలెంటెడ్ అని. ఇలా చూడు, ఇంతటితో జైలు నుంచి వచ్చి 2 వారాలు అయిపోయాయి. నీకు తెలియకుండా నిన్ను పిల్లల్ని ఫాలో అయ్యాను. మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏమేం చేస్తున్నారని మొత్తం ఎంక్వైరీ చేసి తెలుసుకున్నా. ఎన్నో రాత్రులు మీరు ఇక్కడికి వచ్చారు కదా? అవునే, రాత్రిలో నిన్ను చూడటానికి వచ్చే ఒక్క మొగాన్నైనా నేను పట్టుకోవాలని ఇక్కడే కూర్చున్నాను, ఎవరికి తెలియకుండా దాక్కుని. కానీ ఒక పురుగుని కూడా పట్టుకోలేకపోయారు. ఇన్ని రోజులు నువ్వు నన్ను మోసం చేయగలిగావు కదా, ఇంకా అది కుదరదే. నేను ఇక్కడే కూర్చుంటాను. ఇక నీ దొంగ పనులు ఏవి సాగదే. ఒక్కడే దొరుకుతాడు. రోజు వాడి చావు ఖాయమే. ట్యూషన్ అయ్యాక కాల్ చేస్తాను. ట్యూషన్ అయిపోయాక నిన్ను స్కూల్లో దింపమని మీ ప్రీతి ఆంటీ నాకు చెప్పారు. అందుకని నేను ఇక్కడే వెయిట్ చేస్తాను.
ఇక్కడ నుండి అన్ని అడగడానికి ఇక్కడ నేను ఒకడు ఉన్నాను. నా పర్మిషన్ లేకుండా నువ్వు గేట్ తెరుచుకుని లోపలికి వస్తే మూసుకుని వెళ్ళడానికి ఇంకొకరు రావాల్సి ఉంటుంది. పొద్దున్నే గొడవ వద్దనుకుంటున్నాను. అది నేను మీతో ఓడిపోతాను అని ఏమీ కాదు, ఈ ఇంట్లో వాళ్ళ గురించి. ఓ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించే కదా ఎప్పుడు నీ బాధ అంతా. ఇంకా అది అక్కర్లేదు, నువ్వెక్కడికి వచ్చాడో ఈ బాలతో ఆపై. నేను ఈ పాపని ట్యూషన్కి తీసుకొచ్చాను. లోపలికి వెళ్ళడానికి మీరే గేట్ తెరిస్తే బాగుంటుంది. ఇక ట్యూషన్ తీయడం ఆపేస్తాం, నువ్వు వెళ్ళొచ్చు పో. అది నిర్ణయించడానికి మీరెవరు? గేట్ ఓపెన్ చేయండి, టీచర్ మధ్య మాట్లాడాలి. అబ్బో, ఎవరే నీ టీచరు? ఇలా చూడు, ఇంట్లో అడుగు పెట్టామంటే నేను తీసి రోడ్లో పారేస్తాను, అర్థమైందా? టీచర్ అమ్మా, ఈ మనిషి మమ్మల్ని ఇంట్లోకి రానివ్వడం లేదు. ఏమే, గేట్ తెరిచి వాళ్ళని లోపలికి రప్పించావంటే వాళ్ళ ముద్దే నిన్ను చెప్పు తీసుకొస్తాను, అర్థమైందా? తాగేసి స్పృహ తప్పి రోడ్డు మీద కుక్కలాగా పడున్నప్పుడు ఈ సౌండ్ రాలేదే? రెండు కాళ్ళ మీద నిలబడే బలం రాగానే ఇప్పుడు నా జీవితానికి అడ్డుగా వచ్చి నుంచున్నారు. నువ్వు ఎవరినో లోపలికి రప్పించి బతకాల్సిన అవసరం లేదు. అది నిర్ణయించుకోవాల్సింది నేను. రోడ్డు మీద రక్తంతో పడిపోయి ఉంటే అయ్యో పాపం అనుకున్నాను చూడండి. ఇంకోసారి నన్ను ఇబ్బంది పెట్టారో ముందులా సహిస్తూ ఊరుకోను. నువ్వేం చేస్తావు? మనుషుల్ని రప్పించి లాక్ చేయిస్తాను. నువ్వు రామ్మా. వద్దు టీచర్ అమ్మా, నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడొద్దు, రా. ఎవరికి భయపడి నేను ట్యూషన్ ఆపను. అడ్డం వచ్చే వాళ్ళని నేను చూసుకుంటాను, నువ్వురా. ప్లీజ్ వద్దు టీచర్ అమ్మా. ఇక్కడ ఎవరిదో పర్ఫార్మెన్స్ చూసి భయపడి కాదు, కళ్యాణిని తీసుకెళ్ళిపోతాను. ముందు మీరు ఒక నిర్ణయానికి రండి, ఆ తర్వాత ట్యూషన్ చెప్పచ్చు. నేను ఇక్కడ నుండి తిరిగి వెళ్ళిపోతాను. ముందు ఒక నిర్ణయం తీసుకొని ఆ తర్వాత పిలవండి. రా కళ్యాణి. చేస్తున్నారు అంకుల్? ట్యూషన్ లేదు కాబట్టి నిన్ను ఇంట్లో డ్రాప్ చేయాలా స్కూల్లో డ్రాప్ చేయాలా అని అడుగుదాం. నన్ను స్కూల్లో డ్రాప్ చేయండి చాలు. చెప్పేసి వెళ్దాం. ఇంటికి ఫోన్ చేస్తే ఎవరు ఎత్తడం లేదు. నాన్న నెంబర్ చెప్పు. నాన్న డ్రైవింగ్ లో ఉంటారు. ప్రీతి ఆంటీకి కాల్ చేసి చెప్పండి. అది కరెక్టే. హలో, నేను శివప్రసాద్ని. మీ నంబర్ నేను సేవ్ చేశాను. ఏమైందండి కాల్ చేశారు? కళ్యాణిని బాల ఇంటికి తీసుకువెళ్ళాను.
అక్కడ వేణు ఉన్నాడు. ఆవిడ్ని ఇక్కడి నుంచి ట్యూషన్ చెప్పకూడదు అని చాలా కోప్పడ్డాడు. ఇప్పుడు కళ్యాణి అక్కడ నాతోనే ఉంది. ఆయన ఇంట్లోకి ఎవరిని రానివ్వలేదు. ఊరికే గొడవపడి నలుగురికి తెలియకూడదని నేను కళ్యాణిని తీసుకొచ్చేసాను. కళ్యాణిని ఇంట్లో డ్రాప్ చేయనా లేక స్కూల్లో డ్రాప్ చేయనా? స్కూల్లో డ్రాప్ చేయండి, నేను బాలాతో మాట్లాడతాను. ఓకే. ఫోన్ ఇవ్వండి. నీతో ఎవరు మాట్లాడుతున్నారో నేను కూడా తెలుసుకుంటాను. బాలా, ఏంటి అక్కడ సమస్య? వేణుగోపాల్ ఏమైనా గొడవ చేశాడా? ఇంతవరకు సమస్య లేదు, కానీ ఇకపై వస్తుందిలే. నేను బాలా ఫ్రెండ్ ప్రీతిని. ఫోన్ బాలాకి ఇవ్వండి. కుదరదే. ఇలా చూడు, నా పిల్లని చూసుకోవడానికి భర్త నేను ఇక్కడున్నా. తనకి ఇంకా ఫోన్ చేసే పని ఉండకూడదు. పెట్టవే. ఇలా చూడు, ఇక్కడ నువ్వు తనకి ఫోన్ చేసి ఉడుకో. ఫోన్ ని ముక్కలు ముక్కలుగా చేసేస్తాను. ఆ తర్వాత బయలుదేరి తిన్నగానే ఇంటికి వచ్చేస్తాను. మిగతావి అక్కడ చెప్తానే. పెట్టవే. నీ ఫ్రెండేనే. ఇక బయట వాళ్ళతో నువ్వు అసలు మాట్లాడకూడదు. వద్దని చెప్తే వద్దు. అర్థమైంది కదా? నువ్వు నీ ఫ్రెండ్. కళ్ళు సరిగ్గా కనపడడం లేదు. ఇంత త్వరగా వెళ్తున్నావే? ఇప్పుడు ఉదయం సాయంత్రం కంపెనీలో ఓవర్ టైం. 2 రూపాయలు ఎక్కువగా వస్తున్నాయని ఎక్కడికైనా వెళ్ళి ఓవర్ టైం చేయడం ప్రాబ్లం కాదు. ఇంట్లో పనులకు కానీ మిగతా వాటికి కానీ ఎక్కడ ఏం చేయడానికి 10 నిమిషాలు టైం ఉండదు. నాకు వీలైనన్ని పనులు చేసే నేను పనికి వెళ్తున్నాను. ఇప్పుడే నువ్వు రూమ్లోకి వెళ్ళి గంట అయింది. ఎవడు చూడాలని ఇంతగా మేకప్ అయ్యావు నువ్వు? ఇన్నేళ్లు మీ కొడుకు చూడడం కోసమే మేకప్ వేసుకున్నా. మీ కొడుకు వద్దని చెప్పాడంటే నేను అన్నిటిని వదిలేస్తా. మొగుళ్ళ కోసమే ఇలా మేకప్ అవుతున్నావని అందరు ఆడవాళ్ళు అంటారు. అలాంటప్పుడు ఇంట్లోనే ఉండొచ్చుగా, బయట ఎందుకు తిరగడం? నేను పనికి వెళ్ళడం మీకు నచ్చలేదు, అదే కదా ప్రాబ్లం మీకు. నువ్వు ఎంత ఓళమి తిరిగినా నీ మొగుడికి అభ్యంతరం లేకపోతే నాకు లేదు. కానీ ఇంట్లో ఉన్నంతసేపు గౌరవంగా ఉండాలి. పొద్దున్నే లేచి వెళ్ళి అర్ధరాత్రి పూట తిరిగి రావడం అంత బాగోలేదే. నేను పనికే వెళ్తున్నాను, ఇంకెక్కడికి వెళ్తున్నాను? మీరు అనవసరంగా తప్పుడు దృష్టితో చూడకండి అత్తయ్య. ఈ మాట నేను అనలేదు. నువ్వు రావటం పోవటం చూసి ఊళ్ళో వాళ్ళు అంటున్నారు. నా గురించి మీతో ఎవరేం చెప్పారేంటి? అది తెలుసుకోకుండా ఇక్కడి నుంచి కదలను. ఇంతకీ ఎవరిది నేను పనికి వెళ్ళి రావడం గురించి తప్పుడుగా మాట్లాడింది? అనిలా, ఏంటి సమస్య? నువ్వు తిక్కలోడివి కాబట్టి అది అలా ఉంది. నేను పనికి వెళ్ళి రావడం అత్తయ్యకి ఇష్టం లేదు. ఊరంతా తిరిగి రావడానికి వెళ్తున్నాను అంటున్నారు. నా క్యారెక్టర్ సరిగ్గా లేదంట. అదేంటో నేను తెలుసుకొని తీరాలి కదా. నన్ను భయపెట్టాలని రెచ్చగొడుతున్నావండి. నిన్ను చెడ్డదాన్నని మీతో ఎవరు చెప్పారో ఇప్పుడు నేను తెలుసుకోవాలి.
జైలు కోర్టు శిక్ష అంతా అయిపోయింది. ఇక నేను కూడా జీవించాలి. అయితే ఇంతకాలం మీరు జీవించలేదా? నన్ను జైలుకు పంపించేసి నువ్వే కదా సంతోషంగా బతికావు. ఆ సుఖం అనుభవించాలంటే మీరు బాలగా జన్మించాలి. అంతా అనుభవించేశాను. ఇక అలా ఉండడం కుదరదు. నాకు 2 పిల్లలున్నారు. వాళ్ళని ఇంట్లో నుంచి తీసుకొచ్చావేంటి? అది మీకు గుర్తుంటే చాలు. ఉంది కాబట్టి నేను ఉద్యోగానికి వెళ్ళొద్దని చెప్తున్నాను. ఉద్యోగానికి వెళ్ళకూడదా? ఎవరు ఎప్పుడు చెప్పారు? నీ భర్త. ఇదిగో ఇప్పుడు చెప్తున్నా, నువ్వు ఉద్యోగానికి వెళ్ళొద్దు. నాకు బిడ్డలకి ఖర్చులకి డబ్బు ఇవ్వండి, ఆ తర్వాత ఆలోచిస్తాను. ఇదిగో ఆగవే. నా మాట వినడంలో నీకు సమస్య ఏంటి? వెళ్ళొద్దంటే వెళ్ళకూడదు అంతే. నేను వెళతాను. ఇదిగో నేను లేనప్పుడు ఏ మొగడు పడితే వారితో నువ్వు తిరిగేదానివి కదా. ఈ కాలంతా ఉండకూడదు. ఇదిగో చూడు, నేను ఆల్రెడీ ఒకరిని చంపేసి జైలుకి వెళ్ళిపోయా. అవసరం అయితే నిన్ను పిల్లల్ని చంపేసే నేను జైలుకి వెళ్ళిపోతానే.